మిత్రులారా, ఏపీ మోడల్ స్కూల్స్లో 6వ తరగతిలో ప్రవేశం కోసం నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ పడడం జరిగింది. అయితే ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే విషయం గురించి ఈ వీడియోలో చూద్దాం. మనం క్రిందటిసారి పేపర్ను ఒకసారి పరిశీలించినట్లయితే ఈ ఎంట్రన్స్ టెస్ట్లో తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఈవీఎస్ నుంచి ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి 25 మార్కులు చొప్పున 4 సబ్జెక్టుల్లో 100 మార్కులకి అనేది ఎగ్జామ్ ఉంటుంది. ఈ క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో ఉంటుంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఇచ్చాడు, ఒకసారి చూద్దాం. ముందుగా ఓఎంఆర్ షీట్లో మీ వివరములు బాల్ పాయింట్ పెన్నుతో నింపవలెను. ప్రశ్నాపత్రము కోడ్ ఓఎంఆర్ షీట్లో సంబంధిత గడిలో నింపవలెను. ఓఎంఆర్ షీట్ నింపడంలో ఎటువంటి సందేహాలు ఉన్నచో ఇన్విజిలేటర్ సలహా పొందవలెను. అన్ని సమాధానములు మీకు ఇచ్చిన ఓఎంఆర్ పత్రంలోని ఖాళీలలో బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్ ద్వారా బబుల్ చేయవలెను. ప్రశ్నాపత్రంలో ఆన్సర్లను నింపరాదు అని ఇచ్చాడు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. ఏదైనా ఒక ప్రశ్న తెలియకపోతే కాలం వృధా చేయకుండా తరువాత ప్రశ్నకు సమాధానం రాయడానికి ప్రయత్నం చేయాలి. సూచనలను బాగా చదివి జవాబులు రాయండి అని ఇచ్చాడు. పరీక్ష పూర్తయిన తర్వాత అభ్యర్థి తనతో పాటు ప్రశ్నాపత్రం బుక్లెట్ను తీసుకెళ్లడానికి అనుమతించబడుతుంది అని ఇచ్చాడు. అయితే ఈ వీడియోలో మనం తెలుగుకు సంబంధించి క్రిందటి సంవత్సరం ఇచ్చినటువంటి 25 ప్రశ్నల గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటోది, విషయాన్ని విడమరిచి చెప్పడం అనే అర్థంలో ఉపయోగించే జాతీయమేది? జవాబు ఇక్కడ ఇచ్చిన వాటిలో పోసగుచ్చినట్లు చెప్పడం. విషయాన్ని విడమరిచి చెప్పడం అంటే పోసగుచ్చినట్లు చెప్పడం. ఆన్సర్ అనేది 4 అవుతుంది. రెండవది, లత బజారుకు వెళ్ళి కూరగాయలు తెచ్చింది. ఇక్కడ ఇది ఏ వాక్యమో గుర్తించండి అని ఇవ్వడం జరిగింది. వెళ్ళి తెచ్చింది అన్నాడు కాబట్టి ఇది సంశ్లిష్ట వాక్యము అవుతుంది. మూడవది, జరగబోయే కాలాన్ని ఏమంటారు? జరగబోయే కాలాన్ని భవిష్యత్తు కాలం అంటారు. 4, రజని తొలిపయనం అనే కవితను రాసింది. ఇక్కడ రజని అనే పదం ఏమిటో గుర్తించండి అన్నాడు. ఇక్కడ రజని అనేది కర్త అవుతుంది. సత్యమునే పలుకవలెను. గీత గీసిన పదానికి సరి అయిన వ్యతిరేక పదాన్ని గుర్తించండి. జవాబు అసత్యం. పాండవులు తమ ఆయుధాలను ఏ చెట్టుపై దాచారు? జవాబు జమ్మి చెట్టుపై దాచారు. అరుణ పాట పాడింది. గీత గీసిన పదమైనటువంటి పాడింది పదం ఏమిటో గుర్తించండి అని ఇచ్చాడు. పాడింది అనేది ఇక్కడ క్రియ. మా ప్రయత్నాలన్నీ చిట్ట చివరకు ఫలించాయి. గీత గీసిన పదాన్ని విడదీయగా ఏర్పడే సరైన రూపాన్ని గుర్తించండి అని ఇచ్చాడు. చిట్ట చివరిని విడదీస్తే చివర ప్లస్ చివర. ఇలాంటివి మనకి తెలుగు టెక్స్ట్ బుక్లో 65వ పేజీలో ఉన్నాయి. మొదట ప్లస్ మొదట, మొట్టమొదట, తుదా ప్లస్ తుదా, తొట్ట తుదా, ఇంకా అట్టడుగు, కట్టకడ, ఇలాంటి పదాలు మనకి ఇవ్వడం జరిగింది. వీటిని చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. పోతులూరి వీరబ్రహ్మం గారు రాసిన శతకం ఏమిటి? జవాబు కాళికాంబ శతకం. సరోవర రాణి అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? జవాబు సరోజినీ నాయుడు. తన జీవిత కాలంలో 23 డిగ్రీలు సాధించిన మహనీయుడు ఎవరు? జవాబు అంబేద్కర్ గారు. ఇక్కడ 11వ ప్రశ్న, 12వ ప్రశ్న, ఈ 2 ప్రశ్నలు కూడా మంచి బహుమతి అనే పాఠంలోనివి ఇవ్వడం జరిగింది. ఈసారి ఇంకా ఇవ్వడానికి ఛాన్స్ ఉన్న ప్రశ్నలు ఏవంటే, భగత్ సింగ్ తనను ఉరితీసే ముందు ఏం కోరిక కోరాడు? జవాబు లెనిన్ రచించినటువంటి రాజ్యం విప్లవం అనే పుస్తకం చదవాలని కోరిక కోరాడు. నెక్స్ట్ మన మాజీ రాష్ట్రపతి గారైనటువంటి అబ్దుల్ కలాం గురించి కూడా ఒక బిట్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి చివరి పాఠమైనటువంటి మంచి బహుమతిలో నుంచి ఎక్కువ బిట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ పాఠాన్ని పూర్తిగా చదివి టెక్స్ట్ బుక్ వెనక ఉండే కృత్యాలను కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ఆహా ఈ దినమెంత మంచిదో. గీత గీసిన పదమైనటువంటి ఆహా ఏమిటో గుర్తించండి. జవాబు అవ్యయం. ఆహా, అయ్యో, ఔరా వంటి పదాలకు లింగ భేదం కానీ, వచన భేదం కానీ, విభక్తి భేదం కానీ ఉండదు. ఇటువంటి పదాలను అవ్యయాలు అంటారు. ఉదాహరణకు ఆహా, ఔరా, అబ్బా, ఓహో మొదలైనవి. ఒక హల్లు కింద అదే హల్లు చేరిన అక్షరాలను ఏమంటారు? జవాబు ద్విత్వాక్షరాలు అంటారు. అదే ఒక హల్లు కింద వేరొక హల్లు చేరితే అలాంటి అక్షరాలనైతే సంయుక్తాక్షరాలు అంటారు.
తెలుగులో ఆ నుండి అవ్ వరకు గల అక్షరాలను ఏమంటారు? ఆ నుండి అవ్ వరకు అయితే అచ్చులు అంటారు. అదే కా నుంచి హా వరకు అయితే హల్లులు అంటారు. పిచ్చుక గాలిలోకి ఎగరగానే రవి ఆనందానికి అవధి లేకుండా పోయింది. గీత గీసిన పదమైనటువంటి అవధి అనే పదానికి సరి అయిన అర్థాన్ని గుర్తించండి అన్నాడు. అవధి అంటే హద్దు. కింది వానిలో సంబంధం లేని పదాన్ని గుర్తించండి అన్నాడు. ఇక్కడ ఇచ్చినటువంటి పదాలలో సంబంధం లేనటువంటి పదం వెన్న. దేశ క్షేమం కొరకు జవాన్లు ప్రాణాలను సైతం త్యాగం చేశారు. గీత గీసిన పదం ఏ విభక్తి ప్రత్యయమో గుర్తించండి అన్నాడు. ఇక్కడ ఇచ్చినటువంటి కొరకు అనేది చతుర్థి విభక్తి. మనకి తెలుగు టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 66లో విభక్తి ప్రత్యయాలు విభక్తులు అనే ఒక పట్టిక ఇవ్వడం జరిగింది. దీని నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అయితే ప్రతి సంవత్సరం వస్తుంది. ఈ పట్టికలో ఏముందంటే డూము ఊలు ప్రథమా విభక్తి, నిన్నున్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతంచేన్ తోడంతోన్ తృతీయ విభక్తి, కొరకున్కై చతుర్థి విభక్తి, వలనన్ కంటెన్ పట్టి పంచమీ విభక్తి, కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠీ విభక్తి, అందున్నన్ సప్తమీ విభక్తి, ఓ ఓరి ఓయి ఓసి సంబోధన ప్రథమా విభక్తి. వెంకట్కు ఉత్తరం రాసింది ఎవరు? జవాబు జావేద్. ఈ ప్రశ్న అనేది మనకు కొండవాగు పాఠం నుంచి ఇవ్వడం జరిగింది. తోలుబొమ్మలాట ప్రదర్శనను ఏ రాగంతో ప్రారంభిస్తారు? జవాబు నాట రాగంతో ప్రారంభిస్తారు. ప్రకాశం పంతులు చిన్నతనంలో తెలివైన విద్యార్థిగా గురువుల మన్నన పొందాడు. గీత గీసిన పదమైనటువంటి విద్యార్థికి స్త్రీవాచకాన్ని గుర్తించండి అన్నాడు. విద్యార్థికి స్త్రీవాచకం విద్యార్థిని. ఉత్తరాంధ్రలో ప్రవహిస్తున్న ఈ నది శ్రీకాకుళం ప్రజల తాగునీటి అవసరాలు తీరుస్తోంది. జవాబు నాగావళి నది. గ్రాంధిక భాష స్థానంలో ప్రజల వాడుక భాషకు పట్టం కట్టినటువంటి మహనీయుడు ఎవరు? జవాబు గిడుగు వెంకట రామ్మూర్తి. ఇది మనకి ఇటిజ్ఞ పండుగ కవి పరిచయమైనటువంటి గిడుగు వెంకట రామ్మూర్తి గారి గురించి ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం కవి పరిచయాలను కూడా చూడాల్సి ఉంటుంది. బియ్యంతో మామిడి ముక్కలను కలిపి వండిన దానిని మన్యం వాసులు ఏమంటారు? జవాబు బోనం అంటారు. గిరిజనులు ఇటిజ్ఞ పండుగ సంబరాల్లో ఏ కాయను జంతువు తల ఆకారంగా చేస్తారు? జవాబు పనసకాయను. ఈ రెండు బిట్లు కూడా మనకి ఇటిజ్ఞ పండుగ పాఠం నుంచి ఇవ్వడం జరిగింది. మనం తెలుగులో ఇచ్చినటువంటి ఈ 25 ప్రశ్నలను కూడా చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే అన్ని ప్రశ్నలు కూడా మన 5వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్లోని పాఠం చివరిచ్చినటువంటి కృత్యాలలో నుంచి అభ్యాసాలలో నుంచి ఇచ్చినవే. కాబట్టి మీరందరూ కూడా మన టెక్స్ట్ బుక్లోని ప్రతి పాఠం చివరిచ్చినటువంటి అభ్యాసాలను చాలా జాగ్రత్తగా సాధన చేస్తే మీరు ఎక్కువ మార్కులు పొందే అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. ధన్యవాదాలు.